నీతో ఎప్పుడు వచ్చినా ఏదో ట్విస్ట్ ఉంటుంది ఆయనకు. అయితే మనకి టైం అయిపోయినా సరే టిఫిన్ బాగానే దొరికింది. వాళ్ళు తీర్చింది బండి. ఎలా అయితే భద్రాచలం వచ్చామండి. టైం ఇప్పుడు 12 ఎంత అవుతుంది. గుడి అయితే ఏదో కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుంది. మనమైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వస్తాం. ఒక 1 అవర్ పట్టింది. లోపల దర్శనం చేసుకున్నాం. మనం బయటకు వస్తే ఇక్కడ ఏ షాపులు ఉన్నాయి. షాపింగ్ అయితే దేవస్థానం భోజనం చేయడానికి అయితే వచ్చాం. అసలు ఖాళీ లేదు ఇక్కడ. కానీ ఇంకా నెక్స్ట్ చిన్న తిరుపతి బయలుదేరాం. ట్రిప్ని ఎంజాయ్ చేద్దాం అని వస్తే బండి ఖరాబ్ అయింది. హలో, ఇంకా డైరెక్ట్ భద్రాచలమే. ఇంక ఇలాంటి వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఇంకా అయినా వీకెండ్ కదా, బాగా ఎక్కువగా ఉన్నారు జనాలు కూడా. మందరా ఏదో సౌండ్ వస్తుందా వెనకాల? తీసేద్దామా? నీతో ఎప్పుడు వచ్చినా ఏదో ట్విస్ట్ ఉంటుంది ఆయనకు. ఏది ఇది కదే, ఫ్రంట్ నుంచి వస్తుంది సౌండ్. ఏమోలే. పక్కనే జలపాతం, రోడ్డు మీద మనం. ఉప్పులు వాటర్ బాటిల్ ఒకటి తీసుకో. ఎలా అయితే మనకి టైం అయిపోయినా సరే టిఫిన్ బాగానే దొరికింది. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా తల్లి చాలు. అమ్మయ్యా, ఎలా అయితే బాగానే దొరికింది బాబు టిఫిన్. ఎలా అయితే చింతూరులో టిఫిన్ చేసి చింతూరు నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అబ్బా, ఎండ ఫుల్. ఏదో బ్రిడ్జ్ ఉందండి, బాగుందా పెద్దదా. పోలవరం కాలువ ఎలా ఎందుకు వస్తుంది? పోలవరం కాలువ అంటావు. ఇక్కడ నుంచి 64 కిలోమీటర్లు భద్రాచలం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. 12 అయిపోద్దేమో అనుకుంటున్నాను నేను. గ్యాంగ్ బజావో గ్యాంగ్ గ్యాంగ్. ఓ బాబోయ్, ఈ బండిలో కూడా వచ్చేసిలా ఉన్నాయి. చుట్టూరు లొకేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు, సూపర్ ఉంది. చూడండి మీరే. ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉండకపోతే నీకు మాట సోపదా. గోల్ తీర్చింది బండి. ఏటా బాబోయ్, డిస్ప్లేట్ బోల్ట్ ఊడిపోతుంది. ఏ బోల్ట్ అదా? అది ఓడిపోట్లే కదా, అంతేనే. గాడి గుడ్ అంతే, అదే సౌండ్. ఎలా వెళ్తున్నారు బాబు అసలు? ఇటు చూసినా ఎవ్వడో లేడు.
మారేడుమిల్లి నుంచి భద్రాచలం రోడ్ అయితే సూపర్ ఎక్సలెంట్, ఇంకా మామూలుగా లేదు. కానీ అదిగో కానీ బండి అది మెయిన్, అది ఏదైతే అదైంది ఇంకా వెళ్ళిపోవడమే. ఒకటే బాధుడు. అబ్బా ఏం రిపేర్లో ఏటో. ఈ పాటికి భద్రాచలం వెళ్ళిపోదాం. అరగంట గంట పడుతుంది ఇక్కడ నుండి. ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది నాన్ స్టాప్. ఇంకా మారేడుమిల్లి దగ్గర నుండి భద్రాచలం వెళ్ళి రోడ్లో బైక్ మాత్రం ఏమైనా రిపేర్ వచ్చిందంటే మాత్రం ఒక్క మెకానిక్ షాప్ ఉండదు. ఇదేదో ఊరు, ఇక్కడ ఒకటి ఉంది. బైక్ చైన్ టైట్ డిస్క్ అరిగిపోయిందంట, డిస్క్ ప్లేట్ మార్చాలంట. అదేం లేదు. మనవాడు నవ్వుతాడు. కామెంట్ మరి ముందే తీసుకోవాలి కదరా. బాగానే దొరికాడు. లేకపోతే అసలు వాంటింగ్ అయినా చైన్ వాంటింగ్ కాదేమనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తేడాగా ఉంది బండి షేకింగ్ వచ్చేస్తుంది, ముందులా లేదు. మరి ఏటో నాకు అర్థం కాలేదు. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా తల్లి చాలు. చేద్దామని బైక్ వేసుకొని ట్రిప్ పోతే బైక్ రిపేర్ వస్తే ఎలా ఉంటుంది మూడంతా. ఏం చేయలేం, ఎలాగ ఉంటుంది. ఎలా అయితే భద్రాచలం వచ్చామండి. నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు. తెల్లజాను 3 గంటలు వేస్తాం. మరి చూద్దాం అలా వెళ్ళాలో రోడ్డు మ్యాప్ పట్టుకొని పెడేసుకొని వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి అయితే రూట్ మ్యాప్ పెట్టేసుకున్నాం. 5 నిమిషాల్లో మనం గుడి దగ్గర ఉంటాం. జస్ట్ మనం ఇప్పుడే బైక్ అయితే పార్క్ చేసుకొని గుడి దగ్గర బయట అలా చూడడానికి అయితే వచ్చాం. ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 12 ఎంత అవుతుంది. గుడి అయితే ఏదో కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుంది. చూసారు కదా అక్కడ క్రేన్ కట్టలు ఏదో కన్స్ట్రక్ట్ అవుతుంది. మనం ఒకవేళ ఇప్పుడు వీలుంటే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ 12 అలా అవుతుంది. చూద్దాం. దర్శనం టైమింగ్ అయితే ఉంటే మనం దర్శనం చేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ అయిపోవచ్చు. అయితే ఫైనల్గా దేవుడి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. మనం ఇలా స్ట్రైట్గా మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి మనం అలాగా పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇలా ఈ సైడ్ ఏమో బ్యాగ్లో చెప్పులు పెట్టుకోవడానికి, కెమెరాలో ఫోన్స్ గట్రా పెట్టుకోవడానికి. మనమైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వస్తాం. ఒక 1 అవర్ పట్టింది. లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్, అందుకనే నేను లోపల వీడియో తీయలేకపోయాను. దర్శనం చేసుకున్నాం. మనం బయటకు వస్తే ఇక్కడ ఏ షాపులు ఉన్నాయి, షాపింగ్ షాపులు. ఒకసారి చూద్దాం అలాగా తిరిగి. మనం ఏం కొనక్కర్లేదు కానీ కొద్దిగా అలాగా చూసేసి అలా మళ్ళీ బయటకు వచ్చేద్దాం. మనమైతే దేవస్థానం భోంచేయడానికి అయితే వచ్చాం. అసలు ఖాళీ లేదు. ఇక్కడ బయట ఒక 5 లైన్లు, లోపల ఒక 2 లైన్లు ఉన్నాయి. ప్రసాదం తినేటప్పటికి టైం పడద్దే. ఎండలో చల్లగా ఎక్కడ ఉంటుందిరా? ఎండలో చల్లగా ఎక్కడ ఉంటుంది? అన్నప్రసాదం టైం చాలా టైం పడేసిలో ఉందా.
మనం అయితే అన్నప్రసాదం తినుకుంటా గోదావరిని చూడడానికి అయితే వచ్చాం, కానీ గోదావరి అయితే లేదు, చాలా తక్కువగా ఉంది ఇక్కడ. చూడండి, బోట్ ఎక్కుదాం అనుకున్నాం కానీ అది కూడా లేదు, ఆ స్పెషాలిటీ కూడా లేదు. బాయ్ బాయ్ భద్రాచలం. భోజనం చేద్దామని భోజనం దానికి వెళ్తే అసలు ఖాళీ లేదు వచ్చి, అందుకని ఇంకా నెక్స్ట్ చిన్న తిరుపతి బయలుదేరాం. చూద్దాం, ఇక్కడ నుంచి 114 కిలోమీటర్లు చూపిస్తుంది, 2 గంటలన్నర. ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాం. మధ్యలో ఎక్కడన్నా ఉంటే భోజనం చేసేయడమే, మంచి హోటల్ చూసుకొని, లేదంటే లేదు, ఏ ఫ్రూట్స్ కొనుక్కొని తినడమే. ఒక 50 రూపాయలు వేయనియా, 50 రూపాయలు. దారిలో భోజనం ఉంటే భోజనం చేయడం, లేకపోతే జాంకి వెళ్తే సరిపెట్టడమే. మంచి దోర బాగా పచ్చి కన్యా, దోరకాయలే. గోదావరి అబ్బా, చాలా ఎండగా అయితే ఉంది. రోడ్డు బాగుంటే పర్లేదు, ముందుసారి వచ్చినప్పుడు అయితే రోడ్డు అస్సలు బాగాలేదు, మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఆంజనేయం మళ్ళీ ఏదో ఊగుతుంది బండి, ఇక్కడ ఆగి జాంకి తినేసి ఏం చేద్దాం. నేను చెక్క ఇంటి దగ్గర ఉండి తినేసి పడుకోవడం అనేసి ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని వస్తే బండి ఖరాబ్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లే. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం, మెకానిక్ షాపులు లేవు, ఏమీ లేవు. ఇంకా దేవుడే కాపాడాలి, ఏమవుతుందో తెలీదు. బ్యాగ్ పట్టుకుని అయితే బయలుదేరాం, అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాం. చెప్పరా బాబు, హ్యాపీగా జరుగుతుంది. ఏం జరుగుతుంది ఏటో బలదేరారు పోనాం జరుగుతుంది. ఎలా అయితే బండి వేసుకుని ఒక మెకానిక్ దగ్గరికి అయితే నెమ్మదిగా వెళ్ళాం, అక్కడ చెప్పాడనమాట సస్పెన్షన్ బుక్సులు పోయి అంట, దానివల్ల సౌండ్ వస్తుందంట, ఏం ప్రాబ్లం లేదంట, జాగ్రత్తగా వెళ్ళిపోమన్నాడు. ఇంక మనం అయితే డైరెక్ట్ ఇంకా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర అయితే కలుసుకుందాం. దాని తర్వాత చిన్న తిరుపతి అనమాట. బైక్ ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాం మనం. 1061 దగ్గరికి అయితే వస్తాం. ఒక 11 కిలోమీటర్లు ఉంది మధ్య ఆంజనేయ స్వామి గుడి, అక్కడ నుండి ద్వారకా తిరుమల వెళ్ళాలి. నైట్ అయిపోద్దేమో నాకు తెలిసి. ఇదైతే ఒక 15 మినిట్స్ అంతే. కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. జంగారెడ్డిగూడెం అయితే వస్తాం, ఇక్కడ నుండి జస్ట్ 5 km అంతే. ఊర్లోంచి అయితే వెళ్తున్నాం జంగారెడ్డి. ఒక పక్కే చూసుకోవడం కొత్త ముఖం ఉండదు. మనం అయితే వస్తాం, పార్కింగ్ ఆపుతున్నారు కానీ పార్కింగ్ ఆపలేదు, మనం ఆపలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాగుంటుంది లోపల చూద్దరు కానీ. మనకి టెంపుల్ దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా ఉంది,
చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి కూడా మనకి టాయిలెట్స్, వాష్రూమ్స్ అన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అది మీకు జూమ్ చేశాను కదా, అక్కడే చాలా బాగుంది. స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడి అయితే. సన్సెట్ మధ్య ఆంజనేయ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్య ఆంజనేయ స్వామివారు మధ్య వృక్షంగా వెలిసినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. అది ఓ భక్తుడి భక్తి కోసం అలా వెలిసినట్టు ఉంది. ఓకే, మనకి మధ్య ఆంజనేయ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ద్వారకా తిరుమల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అటు మనం ఇంటికి బయలుదేరడమే.